లైసెన్స్ రెన్యువల్ కాలేదు, తక్షణమే డబ్బులు కట్టకపోతే పెనాల్టీ పడుతుందని ఓ అజ్ఞాత వ్యక్తి 3 సెల్ ఫోన్ నెంబర్లతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల వ్యాపారస్తుల్ని బురిడీ కొట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను మున్సిపల్ కమిషనర్ను అని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేపించుకోవాలని, లేదంటే ఫైన్ పడుతుందని నమ్మబలికి భారీ వసూళ్లకు పాల్పడ్డాడు ఓ అజ్ఞాత వ్యక్తి. తీరా ఆరా తీస్తే అతను మున్సిపల్ కమిషనరే కాదని, గుర్తు తెలియని వ్యక్తి వ్యాపారస్తుల్ని తాము మోసపోయామని మీడియాకు తెలియజేశారు. దీనిపై సిఐ టి కిరణ్ స్పందిస్తూ ఫోన్ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి మీడియా ద్వారా తెలియజేశారు. ఎప్పుడు ఇలా చేసుకోకండి. ఇంకా మీకోసం చేస్తున్నాం. ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కావద్దండి. మీరు రెగ్యులర్ కట్టేవాళ్ళు కాబట్టి నేను ఇంకా మీకు ఏం ఫైన్ ఇవ్వలేదు. ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా 1 ఇయర్కి ఒకసారి ఇన్వాల్వ్ చేసి 2000 ఆ నెంబర్ పంపించుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఫోన్పే చేసుకుని ఓకేనా. ఇంకా నిరంజన్ గుప్తా అని ఉంటుంది నేమ్, ఒకసారి చూసుకోండి ఓకేనా. ఆ నెంబర్కి 2000 పంపించుకున్నాక ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా. ఇంకెప్పుడే కానీ రిపీట్ కావద్దని చెప్తున్నా. పెనాల్టీ పడి ఉంటుంది ఇక్కడ ఓకేనా. 520 ఎంతో పడుతుంది. 520 రూపాయలు మీకు 400 రూపాయలు రీఫండ్ చేస్తారు. ఇప్పుడు అప్డేట్ చేసి మీకు ఎంత పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ కట్టుకోవాలి 550 రూపాయలు. ఆ 550 రూపాయలు కానీ మీకు అమౌంట్ ఎంత రీఫండ్ అయితే మీకు పంపిస్తారు. ఇంకా నెక్స్ట్ టైం ఇలా ఎవ్రీ ఇయర్ జనవరి 30 వరకే కట్టుకోండి ఓకేనా. మహేష్ అండి, రాజు కాలనీలో మాది కదిరవన్ మెడికల్స్. నిన్న ఏదో పని మీద నేను విజయవాడ వెళ్ళానండి, షాప్ క్లోజ్ చేసి. ఆ టైంలో ఒక కాల్ వచ్చింది, మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి అని చెప్పేసి. కాల్ ఇది లిఫ్ట్ చేశాను, ట్రూ కాలర్లో కూడా అదే పడింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఏంటంటే మీది కమర్షియల్ ట్యాక్స్ కట్టట్లేదు మీరు లాస్ట్ 3 ఇయర్స్గా. చిన్న చిన్న షాపులు కడుతున్నారు కానీ మెడికల్ షాపులు మాత్రం కట్టట్లేదు, ఏంటిది అని చెప్పేసి అని అడిగారు. అంటే సారీ సార్, నేను చూసుకోలేదు, యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత కడతాను, నేను అవుట్ ఆఫ్ షాప్లో వచ్చేసి బయటకు వచ్చాను అని చెప్పాను. చెప్తే అట్లా కాదు, మరి మార్చ్ ఎండింగ్ అయిపోతుంది కదా, కట్టాల్సిందే, ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చున్నాము, 15,000 మీ చలాన్తో 15,000 కట్టాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని గట్టిగా గద్దించి మాట్లాడితే సరే సార్, నేను వేరే చోట ఉన్నాను, వచ్చే కడతానంటే కాదు, ఫోన్పే ఉంది కదా, ఫోన్పే కొట్టి దానికి కొట్టేసేయండి అని చెప్పేసి అని అడిగితే సరే ఎంత అంటే ఒకసారి 1500 కట్టండి, మీరు ముందు 3 సంవత్సరాలు 500 1500 కట్టమంటే సరే నేను ఫోన్పే ద్వారా కొట్టానండి. కొట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేసి దాని తాలూకు ఇంకా పెండింగ్ చలాన్ ఉంది, దానికి ఇంకొక 500 అవుతున్నాయి, అవి కూడా కొట్టమని చెప్పేసి అని అడిగారు. అయితే మాకు తెలిసిన మిత్రులకి ఫోన్ చేసి కనుక్కుంటే, ఒకసారి అసలు మున్సిపల్ కమిషనర్ మన షాప్ ముందుకు వచ్చి అడగటం ఉండదు కదా, ఒకసారి కనుక్కోండి అసలు ఎక్కడ నిజమా అని చెప్పేసి అంటే ఒక మిత్రుడికి, పాత్రికేయ మిత్రుడికి ఒకరికి నేను ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే తనకు ఫోన్ చేస్తే దానికి రెస్పాండ్ అవ్వలేదండి. అదే తర్వాత ఫేక్ అయిందని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. సత్తుపల్లి మండల ప్రజలకు నమస్కారం. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యాపారస్తులను ట్రేడ్ లైసెన్స్ పేరుతో డబ్బులు కట్టాలని ఫోన్పే చేయించుకోవడం జరిగింది. ఇటువంటివి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఫోన్పేలు కానీ అట్లాంటివి చేయమని ఎవరు కూడా అడగరు. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏదున్నా కానీ నోటీస్ రూపంలో ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు. ఏదైనా ట్రేడ్ లైసెన్స్ కానీ, ఇంకా జిఎస్టీ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, ఇంకా ఏదైనా లైసెన్స్ లేదున్నా కానీ వాళ్ళు నోటీసులు ఇస్తారు. కాబట్టి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కావాలి. కానీ ఇది ఏదైనా ఫోన్ల ద్వారా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు కట్టమనంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇదంతా సైబర్ నేరగాళ్ళ యొక్క పన్నాగం. దయచేసి ఇటువంటి వాటికి ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు ఇమీడియట్లీ 100కు ఫోన్ చేయండి. లేదు అని అంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నెంబర్కి ఫోన్ చేసి
దాని మీద క్లారిటీ తీసుకున్న తర్వాతనే మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.